హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కిందటి వారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారండి. ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం కానీ, తల్లికి వందనం పథకం కానీ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి పథకాలను విడుదల చేసి మహిళలకు ఆర్థికంగా చేయూతనైతే మన ఏపీ ప్రభుత్వం అందించింది. ఇక తాజాగా ఆడబిడ్డ నిధి పథకం గురించి చాలా మంది మహిళలు అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి. సో వారందరికీ 18,000 రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మహిళలందరి నుంచి అప్లికేషన్స్ స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. మరి మీరందరూ ఏ పనులు చేసుకొని ఉండాలి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి, అలాగే ఎలాంటి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ మీరు కలిగి ఉండాలి, ఎవరికి ఈ 18,000 రూపాయలు వస్తాయి, ఎవరికి రావు, ఇంకా ఏ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్తానండి. సో వీడియో చూస్తున్న వారందరూ ఈ 10 నిమిషాలు చివరి వరకు పూర్తిగా వీడియోని చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన అయితే పూర్తి చేసుకుంది. అయినా కూడా ఇంకా ఈ పథకాన్ని అయితే అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంతో మంది మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. త్వరలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకంపై దృష్టి సారించి మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించే విధంగా నిర్ణయం తీసుకొని ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏడాది మొత్తం మీద 18,000 రూపాయలు ఇవ్వడానికి కిందటి వారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర బడ్జెట్లో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు కేటాయించి మహిళలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో నిధులు విడుదల అయితే పూర్తయిందండి. ఇంకా అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఒక్కటే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఈ 2026 మార్చి 31 లోగా 2025-26 ఆర్థిక సంవత్సరం అయితే ముగుస్తుంది. సో దీనినే మనం ఫైనాన్షియల్ ఇయర్ అని కూడా అంటాము. కాబట్టి ఈలోగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఇంకా సపరేట్గా ఒక ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వీటితో పాటు మహిళలు అర్హత సాధించాలి అంటే కొన్ని పనులు అయితే చేసుకోవాలండి. అవేంటో ఇప్పుడు చెప్తాను, దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు అందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది ముందుగా మహిళలు పూర్తి చేసుకోవాలండి. దీనికోసం మీ యొక్క రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే వాళ్ళే మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకొని అసలు మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది యాక్టివ్ స్టేటస్లో ఉందో లేదో అనేది మీకు చెప్తారు. ఒకవేళ ఈకేవైసీ ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే మీ యొక్క రేషన్ దుకాణాల దగ్గరే ఈపీఓఎస్ అనే మిషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క వేలి ముద్రలు అయితే తీసుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. ఒక 2 నుంచి 3 రోజుల వ్యవధిలో మీ రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది యాక్టివ్లోకి వస్తుందన్నమాట. అలాగే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఈకేవైసీ అనేది చేస్తారండి, అక్కడైనా మీరు చేసుకోవచ్చు. తర్వాత మహిళలు మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎలాంటి సమస్యలు, హోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోండి. దాంతోపాటు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి డీబీటీ ఆప్షన్ అనేది యాక్టివ్లో ఉందో లేదో బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే డీబీటీ అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్
అయితేనే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే మీకు పడతాయి. ఇది కానీ యాక్టివ్లో లేకపోతే మీకు అసలు అన్ని అర్హతలు ఉన్నా సరే డబ్బులు మీకు పడవండి. సో అందుకే మహిళలందరూ తప్పకుండా ముందుగా ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేయించుకోండి. ఎన్పిసిఐ లింక్ పూర్తయ్యి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం అయ్యి ఉన్నట్లయితే 100% మీకైతే డబ్బులు వస్తాయి. ఇంకా మహిళలందరూ మీ యొక్క ఆధార్ కార్డుని ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి అప్డేట్ అయితే చేసుకోవాలండి. సో ఆధార్ కార్డు మీద మీ యొక్క ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని అలాగే ఫోన్ నెంబరు ఇంకా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకొని ఉండాలని కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నోసార్లు చెప్తానే ఉంది. సో వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. దగ్గరలో మీకున్న ఆధార్ సెంటర్స్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా మీకైతే ఆధార్ అప్డేట్ అనేది చేస్తారు. త్వరలో కొద్ది రోజుల్లోనే మార్చి నెల ఆఖరి వారం లోపు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే ప్రారంభిస్తారు. సో మహిళలందరూ ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దీనిలో భాగంగా ప్రభుత్వం కొన్ని విషయాలను అయితే తనిఖీ చేస్తుందండి. ముఖ్యంగా 6 దశల నిర్ధీకరణ, దీన్నే 6 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అంటాము. ఈ వెరిఫికేషన్లో భాగంగా మహిళలు ఆడబిడ్డ నిధి పథకానికి ఇప్పుడు నేను చెప్పినట్లుగా అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటైతే ఇస్తారు మీ యొక్క గ్రామ సచివాలయం దగ్గర. దాన్ని ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ దానికి జత చేసి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా 6 విషయాలను అయితే మీ దగ్గర నుంచి వెరిఫై చేస్తారు. ఎవరైతే మహిళలకు మీ యొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఉన్నా, ఇంకా మీకు భూమి అనేది 13 ఎకరాలకు మించి ఉన్నా, కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా వస్తూ ఉన్నా, ఇంకా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు, ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులండి. వీరందరికీ 18,000 రూపాయలు అయితే రావు. ఇప్పుడు చెప్పినవి ఈ 6 వెరిఫికేషన్లలో మీకు అన్నింట్లో కూడా నో అని మాత్రమే రావాలండి. అలా వస్తేనే మీకు ఈ పథకానికి అర్హత అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మార్చి నెల చివరి వారం లోపు అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారండి. తర్వాత వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఒక 2 వారాల్లోగా అర్హుల జాబితా అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ని అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో ఆ ఎలిజిబిలిటీ లిస్టులు అనేవి అన్నీ కూడా డైరెక్ట్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు అయితే చేరతాయి. సో మీరందరూ కూడా అప్పుడు వెళ్ళి మీ పేరు అందులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు కానీ ఆ లిస్టులో ఉన్నట్లయితే మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు అయితే వేస్తారు. అలాగా మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో మహిళలందరూ ఈ వీడియోలో నేను చెప్పిన పనులన్నీ కూడా వెంటనే చేసుకొని సిద్ధంగా ఉండండి. అలాగే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ప్రభుత్వం మీ ఖాతాల్లోకి 18,000 రూపాయలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తారు. క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి కిందటి వారమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిపారండి. సో ఈ మీటింగ్ లో మనకి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. అనేక పథకాలకు సంబంధించి కానీ ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఇలాగా నిధులు అయితే కేటాయిస్తూ వచ్చారనమాట. సో దీనిలో భాగంగానే మనకి తల్లికి వందనం 2వ విడత అంటే మనకి ఈ 2026 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి డబ్బులు ఏవైతే ఈ 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేయాలి కదా, ఆ పథకానికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా డిగ్రీ, బీటెక్, ఐటీఐ ఎవరైతే చదువుతా ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అయితే విడుదల చేయాల్సి ఉంది. సో ఆ పెండింగ్ డబ్బులు కూడా విడుదల చేస్తూ మన ఏపీ ప్రభుత్వం అయితే నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఎన్నో నెలలుగా డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా సరే ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. సో మనకి ఈ యొక్క మార్చి నెల 31వ తారీఖు లోపు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు మనకి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసే ముందే అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. లెక్క అయితే ఈ ఫిబ్రవరి నెల చివరి వారం నుంచే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మహిళలందరి నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోవాలి. కానీ కొద్ది కారణాల వల్ల దాన్ని అయితే ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిందనమాట. కానీ ఈసారి మనకున్న ప్రస్తుతానికున్న అప్డేట్ ప్రకారం మార్చి నెల చివరి వారం లోపుగా ఖచ్చితంగా అప్లికేషన్లు అందరి దగ్గర నుంచి తీసుకొని ఈ అప్లికేషన్స్ పెట్టుకున్న మహిళల యొక్క వివరాలన్నీ కూడా తనిఖీ చేసి అర్హత అనర్హతలన్నింటినీ కూడా గమనించి
సో ఫైనల్గా మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి విడుదల చేస్తారు. అది విడుదల చేసిన తర్వాత వారం నుంచే మీకు డబ్బులు అయితే ప్రతి నెల 1500 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది. సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇదండి. మనం గతంలో చేసిన వీడియోలో చెప్పాము ఏంటంటే ఫిబ్రవరి నెలలోనే ఆడబిడ్డ నిధి విడుదల చేస్తారని. కానీ ప్రభుత్వం అయితే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసింది అనమాట. పలు కారణాల వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసామని చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే తప్పకుండా మీకు మన ఛానల్ వీడియోస్లో తెలియజేస్తాను. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో మీ అందరికీ పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో మొదటి నుంచి పూర్తిగా చూడండి, మీకైతే ఫుల్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సందేహాలన్నిటికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కింద పక్కనే హైప్ అని ఉంటుందండి, దాన్ని కూడా నొక్కి హై పాయింట్స్ అయితే ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారందరూ కూడా ఇవ్వండి. తద్వారా ఏంటంటే మరింత మందికి మన వీడియో అయితే చేరుతుంది, అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో ఇవ్వండి విశేషాలు. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.